నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మణిద్వీపంలో అసలు ఏం జరుగుతుంది? అది నిజమా? లేకుంటే అబద్ధమా? ఎందుకంటే ఇప్పటివరకు ఎన్నో ఛానల్స్ దాంట్లో అంతా ఉత్తదే. అంటే ఆమె లాభం కొరకే ఇలాంటి అమ్మవారి విగ్రహం పెట్టేసి పూజలు చేస్తుంది అని చాలామంది చాలా అలిగేషన్స్ చేశారు. సరే, దాంట్లో జరుగుతున్న మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అంటే కొంతమంది నాకు మంచి జరిగింది అని కొంతమంది అంటుంటే, లేదు నా దగ్గర డబ్బులు తీసుకొని నన్ను మోసం చేసిందని ఇంకొంతమంది అంటున్నారు. ఏది వాస్తవం అనేది ఎవరికీ తెలియలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆమె ఇన్‌స్టా ఓపెన్ చేస్తే రోజుకొక వీడియో అప్‌లోడ్ చేస్తుంది. దాంట్లో కొంతమంది ఆమె ఆమె చేసిన పూజలు గానీ, లేకుంటే మంచి జరిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో వీడియో చేపించి దాంట్లో అప్‌లోడ్ చేస్తా ఉంది. ఏది ఏమైనా గూడా అది పెద్ద ఒక వ్యవస్థ లాగానే ఉంది. ఎందుకంటే అది ఒకరి చేతిలో అయితే లేదు. జ్యోతి గారు గాని, లేదు అంటే వాళ్ళ హస్బెండ్ గారు గాని, ఇది ప్లానింగ్ ప్రకారం పకడ్బందీగా చేసినట్టున్నారు. ఎందుకంటే ఒక వ్యవస్థ లేనిది ఆమె అంత ప్లానింగ్ గాని, లేకపోతే అంత అలిగేషన్స్ వచ్చిన తర్వాత కూడా ఆమె పూజలు లేకుంటే ఆమె ఏదైతే ఆమె చేయాలనుకున్నటువంటి పనులు సేమ్ అదే క్రమంలోనే చేస్తున్నది తప్ప, ఆమె దాన్ని ఆపడం గానీ, లేదు అంటే తను భయపడి ఇంకేదో పని చేయడం గానీ, ఇంచిత్తు కూడా చేయట్లేదు. ఒకవేళ ఇప్పుడు దాంట్లో తప్పే గనుకే ఉంటే, ఆమె బయటికి వచ్చి అలిగేషన్స్ ఎవరెవరైతే చేస్తున్నారో వాళ్ళ పైన కేస్ పెట్టడం గానీ, లేదు అంటే వాళ్ళకి సమాధానం చెప్పడం గానీ చేయొచ్చు. కానీ ఆమె ఇంతవరకు బయటికి వచ్చి ఇలాంటి కేసులు గానీ, లేదు అంటే తన పైన ఎవరెవరైతే అలిగేషన్స్ చేశారో, తనని తప్పుగా ఉద్దేశంగా మాట్లాడారో, వాళ్ళని ఒక్క మాట గూడా అనట్లేదు. మొన్న మీడియా వెళ్ళినప్పుడు ఆహ్, ఆమె చేసిన వ్యాఖ్యలు కొంచెం దుమారంగానే ఉన్నాయి. ఎందుకంటే మీడియా పైన ఆమె అరవడం జరిగింది. నేను చేసేదంతా కరెక్టే. ఇక్కడ దైవం లేదు, దేవుడు లేడు, దెయ్యం లేదు. మీరందరూ ఇక్కడ్నుంచెల్లి వెళ్ళిపోండి అనే వ్యాఖ్యలు జేసింది. సరే, దైవం లేదు, లేకుంటే దెయ్యం లేదు అనే వాక్యాలు పక్కన పెడితే, ఆమె మీ అంతమంది మీడియా వచ్చినప్పుడు ఆమె చేయాల్సిన పనేంది? లోపలికి తీసుకెళ్ళి ఆమె ఏమేం చేస్తుందో, అంటే పూజలు గానీ, లేకుంటే ఆ భక్తులు తెచ్చిన ముడుపులు గానీ, ఎక్కడ కడుతుంది? ఆ ముడుపులను మళ్ళీ ఏం చేస్తుంది? ఇవన్నీ క్లుప్తంగా వివరించాలి. కానీ అలా వివరించకుండా మీడియాని లోపలికి రాకుండా, అక్కడనే గేటుకు తాళం వేసి, ఆమె లోపలుండి ఇంకా రెచ్చ మీడియా పైననే రెచ్చిపోయి మాట్లాడుతుంటే కొంచెం ఆలోచించుకోవాల్సిన ఆహ్, పనే ఇది. ఇంకొకటేంది అంటే తన భర్త ఎంత నీచానికి దిగజారిండంటే అసలు ఫోను చేస్తే రెస్పాండ్ లేదు. ఫోను చేసిన వాళ్ళతో కరెక్ట్ మాట్లాడడం లేదు. కొంతమంది మీడియా వాళ్ళు గూడా ఫోను చేసినప్పుడు చాలా నీచంగా మాట్లాడాడు. మరియు భక్తులు ఫోను చేసినప్పుడు అంటే టైమింగ్స్ కొంతమంది తెలియక ఆహ్, తన దగ్గరికి అదే ఆమె మణిద్వీపం అనే నిజామాబాద్‌లో మణిద్వీపం అనే ఒక ఇంటిలో నిర్మించిందో అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె అతి దారుణంగా మాట్లాడుతుంది. ఎందుకంటే, "మీకు టైమింగ్స్ తెలవయా? నేను ఆల్రెడీ ఇన్‌స్టాలో పెట్టాను కదా! అవి చూసుకొని రావాలి కదా! మీరెప్పుడు పడితే అప్పుడు వస్తే ఎలా? ఎందుకంటే దీనికి ఒక టైమింగ్ ప్రాపర్‌గా ఒక టైమింగ్ ఉంది. పద్ధతి ప్రకారమే నడుస్తుంది" అని వచ్చిన భక్తులతోటి అనడం ఎంత వరకు న్యాయమని అడుగుతున్నారు అక్కడ వాళ్ళు. ఎందుకంటే కొంతమంది దూర ప్రాంతాల నుండి ఖచ్చితంగా వస్తారు. ఆహ్, కొన్ని కోరికలు తీరని వాళ్ళు గానీ, లేదు అంటే కొత్తగా కోరికలు కోరుకునే వాళ్ళు గానీ, అక్కడికి వచ్చి మొక్కుకుందాము, అంటే ఆ అమ్మవారి దగ్గర మన బాధ చెప్పుకుందామని దూర ప్రాంతాల నుండి అక్కడికి వస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఆశ్రమం ఇవ్వడం ఆహ్, చెయ్యాలే తప్ప, మీరెందుకొచ్చారిప్పుడు? మీకు టైమింగ్స్ తెలవయా? లేదు అంటే మీరెక్కడనన్నా ఉండండి. ఆ టైమింగ్‌కి మీరు రండి అని అనడం ఎంతవరకు కరెక్టు? అంటే అక్కడ భక్తులకు ఎలాంటి సౌలభ్యం లేకుండా, ఎలాంటి ఆహ్, కనీసం తాగడానికి నీళ్లు గాని, కూర్చోవడానికి కుర్చీలు లేకుండా అలా ఎలా పెడుతుంది? అయితే ఈ మణిద్వీపం ఎక్కడ ఉంది అంటే ఒక వెంచర్‌లో ఉంది. ఆ వెంచర్‌లో కనీసం ఒక 7, 8 ఫ్లాట్‌లుంటాయి. అందులో
ఈమె కొనుక్కున్నదా? లేదు అంటే లీజుకి తీసుకున్నదా? అనేది ఎవరికీ తెలియదు. సరే లీజుకి తీసుకున్నదే అనుకో. దాంట్లో డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కట్టుకుంది. కట్టుకున్నప్పుడు ఆమె ఆమె చేయాల్సిందేంది? దాంట్లోనే ఉండాలి. ఆమె ఏదైతే పని చేస్తుందో అది చేసుకోవాలి. కానీ ఫ్లాట్లు అమ్ముడు పోవడం కోసం అమ్మవారిని అడ్డం పెట్టుకొని ఇలాంటి పనులు చేయడం ఎంతవరకు కరెక్టు? అక్కడ మామూలుగా ఆ వెంచర్‌లో చూసుకుంటే అదెంత గలీజ్‌గా ఉంది అంటే దాని చుట్టుపక్కల గూడా ఎలాంటి ఆహ్, వెంచర్‌లు లేకుండా అంత పిచ్చి మొక్కలు మొలిసి అలా ఉంటుంది అక్కడ. అంటే మణిద్వీపంకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలను మనం గమనిస్తే అక్కడ పిచ్చి మొక్కలు పెరిగి బర్రెలు తిరుగుతూ అక్కడనే పడుకుంటూ అలా ఉంటుంది అన్నట్టు. ఆ ప్రదేశంలో ఈమెకు దేవుడొచ్చి ఆ దేవతను ప్రతిష్ఠించి ఆమెకు పూజలు చేయడం, మళ్ళీ భక్తులను రమ్మని వాళ్ళతో కోరికలు ఆహ్, అంటే కోరికలు కోరుకోమని, ముడుపులు కట్టించుకొని, మళ్ళీ అవే కొబ్బరికాయలను తీసి, మళ్ళీ సేమ్ పొజిషన్‌లో పెట్టి, మళ్ళీ అమ్మడం కానీ ఇవన్నీ ఒక ఉద్దేశపూర్వకంగా చేస్తుంది. దీని వెనకాల పెద్ద మాఫియానే ఉంది. ఎందుకంటే ఒక్కరు, ఇద్దరు చేతుల్లో అయితే లేదు. ఎంత మాఫియా లేకపోతే ఆమె అంత మీడియా అలిగేషన్ చేస్తున్నా, లేదు అన్ని పనులు అంటే తన పైకి ఎంతమంది అంటే దాడికి దిగినా గూడా ఆమె ఇంచిత్ భయం లేకుండా దర్జాగా తన పని తను చేసుకుంది అంటే చాలా అంటే చాలా ఆలోచించాల్సిన విషయమే. ఏది ఏమైనా అమ్మవారిని అడ్డం పెట్టుకొని ఇలాంటి పనులు చేయడం తప్పది. ఏదన్నుంటే నీకు డైరెక్టు అమ్మవారొచ్చినప్పుడు ఒక విగ్రహం కొనుక్కొనొచ్చి, నీ పూజా గదిలో పెట్టుకొని, నీ వరకే పూజలు చేసుకొని,